పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ప్రతిరోజు నాటి ఇజ్రాయేలు ప్రజల యొక్క ఎడారి అనుభవాల గుండా మనము కూడా ఒక్కొక్క పాఠాన్ని నేర్చుకుంటూ నిరీక్షణతో కలిసి ప్రయాణించే యాత్రిక శ్రీసభ సభ్యులమైన మనము మన పరలోక కనాను చేరటానికి ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకున్నాం. ఇంతవరకు 36 రోజుల పాటు ప్రయాణం చేసి 36 ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు, దేవుడు మనందరికి అందించినటువంటి దివ్య సందేశాలు మనం విని ప్రయాణంలో ఎక్కడ తడబడుతున్నామో, ఎక్కడ పొరబడుతున్నామో, ఎక్కడ అలవాటుగా కొన్ని పొరపాట్లు మన జీవితంలో దొర్లిపోతున్నాయో వాటన్నిటినీ సరిచేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం కదా. ఈరోజు 37వ రోజు ధ్యానాంశానికి మనం చేరుకున్నాం. ప్రయాణంలో ఫైర్ ఉందా? దేవుడు మనందరిని అడుగుతున్న మాట. మీ ప్రయాణంలో, మీ యాత్రలో ఫైర్ ఉందా? మంట ఉందా? సుదీర్ఘమైనటువంటి సమయం సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేలు ప్రజలు గడిపారు. సుమారు 11 నెలల పాటు అక్కడే విడిది చేసి నిర్గమాకాండం 19వ అధ్యాయం మొదలు సంఖ్యాకాండం 10వ అధ్యాయం 32వ వచనం వరకు సీనాయి పర్వతం వద్ద వారు విడిది చేసి ఎన్నో అనుభవాలను దేవుడు వారికి నేర్పించారు. అందులో గడిచిన 10 ఎపిసోడ్స్గా మనం సీనాయి పర్వతం వద్ద జరిగిన సంఘటనలు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు సీనాయి పర్వతం నుండి వారు బయలుదేరి 3 రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు చేరుకున్న స్థలం పేరు తబేరా. తబేరా అనగా మంట, ఫైర్ అని అర్థం. సీనాయి పర్వతం నుండి 3 రోజుల పాటు ప్రయాణం చేసిన తర్వాత తబేరా అనే చోట దేవుడు వారిని విడిది చేసేటట్లుగా చేసి, ఇజ్రాయేలీల యాత్రలో ఇది 11th స్టేషన్, ఇది 11వ స్థలం. ఈ 11వ స్థలమైన తబేరా అనగా మంట, ఫైర్ అనే ప్రాంతంలో వారిని అక్కడ విడిది చేసేలా చేసి దేవుడు మరొక్కసారి వారికి, మనకు ఒక దివ్యమైన పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఆ పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు. దేవుడు వారిని ఏ మంటతో ప్రారంభించమన్నాడో, ఇజ్రాయేలు ప్రజలు ఏ మంటతో ఆరంభించారో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. దేవుడు కోరుకున్న మంట ఏంటో, కానీ ప్రజలు దేవుడు కోరుకున్న మంటతో కాకుండా తమకు నచ్చిన, తమకు ఇష్టం వచ్చిన మంటతో ఆరంభించి ఎలా దేవుడి యొక్క కోపాగ్నికి వారు గురయ్యారో రండి ఒకసారి చదువుకుందాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. ప్రజలు తమ దురదృష్టమునకు ప్రభువు మీద నిష్ఠూరములాడసాగిరి. ప్రభువు వారి నిష్ఠూరములు విని కోపించి అగ్నిని పంపగా అది భగభగమండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను. అప్పుడు ప్రజలు మోషేకు మొరపెట్టగా అతడు ప్రభువును ప్రార్థించెను. మంటలు ఆగిపోయెను. ప్రభువు పంపిన నిప్పులు ప్రజల మధ్య దగదగ మండినవి కావున ఆ తావునకు తబేరా అని పేరు వచ్చినది. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను వారి యాత్రలో ఒక మంటతో సాగిపోమన్నాడు. దేవుడి మీద ఉండే ఒక భక్తి అనే జ్వాలతో సాగిపోమన్నాడు. ఇరుగు పొరుగు వారి మీద ఒక ప్రేమ అనే అగ్నితో మండుతూ సాగిపోమన్నాడు. పరులను క్షమిస్తూ, సహిస్తూ, క్షమించే అనే మంటతో ముందుకు సాగిపోమన్నాడు. కానీ ప్రజలు ఏ మంటతో సాగిపోతున్నారో తెలుసా? వారి మీద, వీరి మీద నిష్ఠూరాలాడుతూ, నడిపించే నాయకుడి మీద దుర్భాషలు, నిష్ఠూరాలాడుతూ చివరికి దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. దేవుడి మీద కూడా వారు సనిగి గొనిగి నిష్ఠూరాలాడుతున్నారు. దేవుడు కోరుకున్న మంట, ఫైర్ వేరు,
కానీ ప్రజలు లోపల, వారి హృదయము లోపల దాగినటువంటి మంట వేరు. అందుకే దేవుడు పైనుండి అగ్నిని నిప్పును కురిపించి వారి విడిది చేసిన భాగములో ఒక సగ భాగాన్ని కాల్చివేస్తే ప్రజలందరూ మరలా మోషే గారిని మొరపెట్టుకుంటే మోషే వారి తరపున దేవుని ప్రార్థిస్తే ఆ మంటలన్నీ సద్దుమణిగేలా చేసి దేవుడు ఇక్కడ మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. క్రైస్తవ జీవితంలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో మనకుండాల్సిన మంట దైవీకమైన మంట. వాక్యం పట్ల మంట కలిగి మనం ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో మంట కలిగి ఉండాలి. ఇరుగు పొరుగు వారిని సహించుకొని మంచిని పంచే విషయంలో ఒక రకమైన ఫైర్ కలిగి ఉండాలి. కానీ లోకంలో మనం చూస్తున్నాము, దేవుడు కోరుకున్న ఆ మంటకు వ్యతిరేకంగా అసూయ అనే మంట, కోపం అనే మంట, స్వార్థం అనే మంట, ఓర్వలేనితనం అనే మంట అనే అనల జ్వాలలు ప్రతిరోజు రోజుకు భగభగా మనలో మండిపోతూ మన యాత్రను, మన ప్రయాణాన్ని ముందుకు సాగనివ్వకుండా చేస్తూ ఉన్నాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, తబేరా ఈ 11వ స్థలంలో దేవుడు నేర్పించే పాట, నా బిడ్డలారా, యాత్రలో మీకు ఉండాల్సిన మంట చెడు మంట కాదు, మీలో ఉన్న చెడును దహించే మంచి మంట కలిగి మీరు ఉండండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో మంటతో మనం ప్రారంభిస్తే, మనం మంటతో ప్రారంభించాలని దేవుడు ఆశపడుతున్నారు. ఏ మంటతో? ఉన్నతమైన లక్ష్యాలు ఎలాగైనా సాధించాలి అని గుండె లోతుల్లో ఒక మంట ఉండాలి. ఎలాగైనా పతాక స్థాయికి చేరుకోవాలని హృదయపు లోతుల్లో ఒక మంట ఉండాలి. మనకి తీవ్రమైన తపన, తీవ్రమైన ఆపేక్ష, తీవ్రమైన మంట మనలో ఉండాలి. ఏ రంగంలోనైనా ఒక గురువుగా నా సేవా జీవితంలో ఇదిగో నేను ఎలాగైనా దేవుడి కోసం సేవ చేయాలి, ఎలాగైనా ప్రభు కోసం శ్రమించాలి, ఎలాగైనా వాక్యాన్ని సిద్ధపరుచుకోవాలి, ప్రజలకు బోధించాలనే ఆ ఫైర్, ఆ మంట నాలో ఉండాలి. చదువుకుంటున్నటువంటి పిల్లల్లో నేను ఎలాగైనా ఈ చదువుకోవాలి, ఎలాగైనా ఈ పరీక్షలో పాస్ అవ్వాలి, ఎలా అయినా ఈ ఇంటర్వ్యూలో నెగ్గి ఆ ఉద్యోగం సాధించాలి అనే ఒక గురికి చేరుకోవాలి అనే మంట ప్రతి విద్యార్థిలో ఉండాలి. చేస్తున్న వ్యాపార రంగంలో ఎలాగైనా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆ ఆపేక్ష, ఆ తపన, ఆ మంట ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఉన్నతమైనటువంటి లక్ష్యాలు సాధించాలని. ఎందుకంటే మన దేవుడు ఉన్నతుడు, మనము కూడా ఉన్నతమైన స్థితికి చేరాలి. అన్నిటికంటే మించి నా దేవుడు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగానే జీవించాలి అనే మంట, ఫైర్ మనలో ఉండాలి. ఒక బలీయమైన ఆసక్తి, ఫైర్ అంటే ఒక బలీయమైన తపన, తృష్ణ మనలో ఉండాలి. యబ్బోకు అనే రేవు దగ్గర పాత నిబంధన గ్రంథంలో యాకోబు మగసిరి కలిగి ఒక యోధుడుగా దేవుడి దూతతోనే పెనుగులాడి తాను సాధించాలి అనుకున్నది సాధించాడు. రాత్రంతా దేవుడి దూతతో పెనుగులాడాడు. యాకోబులో ఉన్న ఫైర్ ఏంటో తెలుసా? ఈ రాత్రే నేను ఏం సాధించాలన్నా సాధించుకోగలను, ఏలైనా తెల్లారితే నన్ను చంపడానికి ఏసావు మా అన్న వస్తున్నాడు. ఈ రాత్రి నేను సాధించాల్సింది సాధించుకోకపోతే, ఈ రాత్రే గనక దాటిపోతే, ఈ రాత్రి నేను ఏం సంపాదించుకోవాలనుకుంటున్నానో ఆ దీవెన సంపాదించుకోకపోతే ఇక నా జీవితం దండగా అనేటువంటి ఒక ఫైర్తో. ఎందుకంటే తెల్లారితే ఈ దేవుడి దూతే గనక నన్ను దీవించకుండా వెళ్ళిపోతే, తెల్లారితే ఏసావుని ఎదుర్కోవడం నా వల్ల కాదు అని యాకోబు ఏమంటాడంటే, నీవు నన్ను దీవించుదాకా నేను నిన్ను వదిలేది లేదు. ఇది మంటంటే. భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఒక ఫైర్ ఉండాలి. వాక్యాన్ని ఉపదేశించే విషయంలో ఒక ఫైర్ ఉండాలి. వాక్యాన్ని
చదివే విషయంలో ఒక మంటతో చదవాలి. ఎలాగైనా ఈ రోజుకి నేను ఈ 10 అధ్యాయాలు చదువుతాను, ధ్యానిస్తాను. ఎలాగైనా దేవుడి సన్నిధిలో మోకరించి నేను ఒక అరగంట సేపు ఉంటాను. ఎలాగైనా నా దేవుడి మందిరములో ఒక అరగంట సేపైనా, ఒక గంట సేపైనా నేను గడుపుతాను. ఫైర్ ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే మన దేవుడి యొక్క కోరిక ఏంటంటే, నీ లైఫ్లో ఏం ప్రారంభించినా, అది ప్రయాణమైనా, చదువైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, సేవా జీవితమైనా, నీవు ఫైర్తో ప్రారంభించు. మంట కలిగి జీవించు. తబేరా అనగా మంట. పాత నిబంధన గ్రంథములో దేవాలయంలో ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ ఎంటర్ అవ్వంగానే దేవాలయంలో మనకు ఎదురయ్యేది బలిపీఠం. ఈ బలిపీఠం మీద నిత్యం కూడా మంట వెలుగుతూనే ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథంలో బలిపీఠం మీద నిత్యం కూడా గనగన మండుతూనే ఉంటుంది దీపం. వాక్యం ఆలకిస్తున్న మీకు నాకు దేవుడు బోధించేది ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ యాత్రలో, ఈ పుణ్యయాత్రలో ఆ బలిపీఠం ఎవరో తెలుసా? వాక్యం వింటున్న మీరు, వాక్యాన్ని బోధిస్తున్న నేను, మనమందరం ఆ బలిపీఠం. పీఠంపై నిత్యము మంట ఎలాగైతే వెలుగుతూ ఉందో పాత నిబంధన గ్రంథంలో, దేవుడి బలిపీఠం అని పిలువబడిన మనందరి జీవితాల్లో నిత్యము మంట మండుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. ఏ విషయాల్లో మంట వెలుగుతూ ఉండాలి? ఇందాక నేను చెప్పినట్లుగా ఉన్నతమైన ఆశయాలు సాధించే విషయంలో, ఉన్నతమైన లక్ష్యాలు ఎలాగైనా సాధించాలని తపన, మంట మనలో ఉండాలి. యేసయ్య కోసం ఎలాగైనా నేను బ్రతుకుతాను, యేసయ్య కోసం ఎలాగైనా నేను మండుతాను అనేటువంటి మంట మనలో ఉండాలి. నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, మా ప్యారిష్ కోసం, నా డయాసిస్ కోసం నేను ఎలాగైనా జీవిస్తాను అనేటువంటి ఒక ఫైర్ మనలో ఉండాలి. ఏనాడు ఈ మంట చల్లారిపోకూడదు, ఏనాడు ఈ మంట ఆరిపోకుండా నిత్యము ఈ బలిపీఠం మీద మంట రగులుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు నా సంఘానికి ఏదోటి చేద్దాము, ఎప్పుడెప్పుడు నా కుటుంబానికి ఏదో ఒకటి చేద్దామనేటువంటి ఫైర్ మనలో ఉండాలి. పిల్లలారా, నా తల్లిదండ్రులకు ఏదో విధంగా నేను సహాయపడాలి అనే ఫైర్ ఉండాలి. బాగా చదువుకొని ప్రయోజకున్నై త్వరగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని కష్టపడుతున్న మా అమ్మ నాన్నకు ఏదో రకంగా చేదోడు వాదోడుగా ఉండాలి. వేడినీళ్లకు చల్లనీళ్ళగా నేను ఏదో రకంగా సహాయపడాలనే ఫైర్ మనలో ఉండాలి. నా తండ్రి కష్టార్జితం వృధా కాకూడదు, నా తండ్రిని, నా తల్లిని ఎలాగైనా సుఖపెట్టాలి అనే ఫైర్ మంట మనలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తబేరా, దేవుడు కోరుతున్న ఈ మంట మనలో ఎప్పుడు కూడా ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు. మీకు తెలుసా, పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదట బలిపీఠం ఉంటుంది. దాని మీద ఎప్పుడూ కూడా మంట రగులుతూనే ఉంటుంది. బలిపీఠం దాటాక ఒక కోర్టు ఉంటుంది. కోర్టు తర్వాత పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం దాటాక అతి పరిశుద్ధ స్థలం. ఈ రీతిగా ప్రత్యక్ష గుడారం యొక్క తీరు ఉంటుంది, నమూనా ఉంటుంది. అయితే జాగ్రత్తగా వినండి, ప్రత్యక్ష గుడారానికి ఎంటర్ అవ్వంగానే ఏముంటుందన్నాను? బలిపీఠం. బలిపీఠం మీద ఏముంటుందని అన్నాము? మండుచున్నటువంటి మంట కదా. బలిపీఠం అంటే ప్రత్యక్ష గుడారానికి స్టార్టింగ్లోనే మంటతో ఆరంభమైంది. బలిపీఠం మీద మంటతో ఆరంభమైంది. బలిపీఠం దాటాక పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాక దేవుడి యొక్క షకీనా మహిమ అంటారు. అంటే దేవుడి యొక్క మహిమ అతి పరిశుద్ధ స్థలం మీదకు దిగి వస్తుంది. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రత్యక్ష గుడారాన్ని చూడండి, మంటతో ఆరంభించింది, మహిమతో ముగించింది. వింటున్నారా? మంటతో ఆరంభమైంది ప్రత్యక్ష గుడారం బలిపీఠం మీద. దేంతో ముగించింది? మహిమతో ముగిసింది. ప్రియులారా, మన జీవితంలో ఏ పని చేసినా ఫైర్ మంటతో ఆరంభిస్తే మనమే కదా బలిపీఠం.
మంటతో ఆరంభిస్తే మహిమతో ముగించే కృప ఈ పుణ్యయాత్రలో, ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ యాత్రలో దేవుడు తప్పనిసరిగా మనకు ప్రసాదిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బలిపీఠపు మంటతో ఆరంభమై మందసంపై మహిమతో ముగిసింది. అలానే ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని మంటతో, ఫైర్తో ఆరంభిస్తారో మహిమతోనే ముగిస్తారు. ఇప్పుడు పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. పెట్రోల్లో చాలా శక్తి ఉంది, మనందరికీ తెలుసు. దీనిలో శక్తి ఉంది అని ఎప్పుడు మనకు తెలుస్తుంది? ఇప్పుడు పెట్రోల్ ట్యాంకులో, డ్రమ్ములో ఇంత ఉంది, అది ఉంటే దానికి నీటికి ఏం పెద్ద తేడా ఏం ఉండదు. నీరు కూడా అలాగే ఉంటుంది, పెట్రోల్ కూడా అలాగే ఉంటుంది డ్రమ్ములో ఉన్నంతసేపు. ఈ పెట్రోల్లో శక్తి ఉంది అనే సంగతి మనకి ఎప్పుడు తెలుస్తుంది? వెన్ ఇట్ ఈజ్ ఇగ్నైటెడ్. అది మండేటప్పుడే దానిలో ఎంత శక్తి ఉందో మనకు తెలుస్తుంది కదా. అలాగే ఎంత శక్తి ఉంటుందో తెలుసా? ఆ ఇంధనంలో, ఆ పెట్రోల్లో భారీ విమానాలను ఆకాశ గగన తలాలకు పంపించేటంత శక్తి ఉంటుంది. రాకెట్ వేగంతో రాకెట్లను అంతరిక్షంలోనికి పంపించేటంత శక్తి ఆ ఇంధనంలో దాగి ఉంది. ఆ పెట్రోల్లో ఉన్న శక్తి విడుదలవ్వాలంటే ఏం జరగాలి? మండాలి. మండకపోతే అది అలాగే ఉంటుంది. అందుకని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? ఇగ్నైట్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్స్. ఇగ్నైట్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్స్ ఫర్ ద నేషన్. ఈరోజు ప్రభు ఏమంటున్నారంటే, ఇగ్నైట్ యువర్ మైండ్స్ అండ్ హార్ట్స్ అండ్ సోల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మండకపోతే పెట్రోల్ అయినా డీజిల్ అయినా దానిలో ఉన్న శక్తి బయటకు రాదు. అలాగే మనలో కూడా శక్తి ఉంది. ఆ శక్తి మండితేనే మనలో ఉన్నటువంటి ఆ ఆంతరంగికమైనటువంటి శక్తి మండాలి. చాలామంది అంటారు, మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, మాకు చాలా టాలెంట్స్ ఉన్నాయి, మేము చాలా పవర్ఫుల్. మాటలు మాట్లాడితే కాదు, మనలో ఉన్నటువంటి శక్తి మండితేనే ప్రపంచానికి ఒక శక్తిగా మనం మారగలం. మనలో ఉన్నటువంటి శక్తి మండితేనే స్త్రీ సభకు ఒక శక్తిగా మారగలం. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఉన్న ప్రేమతో మా అబ్బాయి చాలా మంచోడు, మా అమ్మాయి చాలా మంచిది, ఓకే కాదు అని అనము. ఈ మంచితనం మండాలిగా. అంత మంచోడు, అంత మంచిదైతే ఆ మంచితనం ఇంట్లోనే మండాలిగా. కనీసం చిన్న చిన్న పనులు చేస్తూ, మర్యాద చూపిస్తూ. కాబట్టి మంచోడు, మంచివాళ్ళు, చాలా మంచోళ్ళు అని చెప్పి మనం సర్టిఫికెట్ ఇస్తే సరిపోదు. ఆ మంచితనం మండాలి, ఫైర్. అప్పుడే నీ శక్తి ఏంటో, నీ మంచితనం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మండితే నీలో నుండి ఒక వెలుగు ఉత్పన్నమవుతుంది, నీలో నుండి ఒక శక్తి బయటకు వస్తుంది. ఫైర్ కలిగిన వ్యక్తి, మంట కలిగిన ప్రతి వ్యక్తి ఆ కుటుంబానికి, ఆ సంస్థకు, ఆ వ్యవస్థకు వెలుగుగా మారుతాడు, శక్తిగా మారుతుంది. అయితే ఇందాక నుంచి తబేరా అంటే మంట, ఫైరు అని చెప్పుకుంటూ వచ్చాం. దేవుడు ఇలాంటి మంట కలిగి ఉండమని కోరుకుంటే మరి ఆ ఇజ్రాయేలీయులకు ఏమర్థమైందో తెలియదు. కానీ ఇజ్రాయేలీయుల్లో, మనలో కూడా కొంతమందిలో దైవికమైన మంటకు బదులు రకరకాల మంటలు బయలుదేరుతున్నాయి. కొంతమందికి ధనాపేక్ష అనే మంట, ఇంకొంతమందికి కామాపేక్ష అనే మంట. రగిలిపోతూ ఉంటారు. ఇజ్రాయేలులకి ఏ మంట వచ్చిందో తెలుసా? ఎడారిలో గతంలో మనం మాట్లాడుకున్నాం, మాంసం తినాలి, మాంసం మీద ఆపేక్ష, తిండి మీద మంట కొంతమందికి. అంటే తిండి తినాలి. దేవుడు పోషించుకుంటూ వస్తున్నాడు కదా, మాకు తిండి కావాలి. అందుకే మోషే మీద శనిగారు, రేపటి రోజున మనం మాట్లాడతాం, మాంసం కావాలి. కొంతమంది అండి మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తింటూనే ఉంటారు.
మళ్ళీ రాత్రికి ఏం వండావు అని అడుగుతారు. రాత్రికి ఏంటి? ఆ ఫ్రిడ్జ్లో చేపలు ఉన్నాయండి. ఓకే. మళ్ళీ రాత్రి చేపల కూర తింటూ ఏవో ఉదయం ఏముందేంటి? తిండి మీద మంట, ధనం సంపాదించుకోవాలనే ఫైర్. తిండి ఏం తిందామా, ఏమి ధరించదమా, ఏమి త్రాగుదమా, కొంతమందికి డ్రెస్సులు ఏం కొనుక్కోవాలి, షాపింగ్ ఏం చేద్దామనే మంట. కొంతమందికి బోల్డంత బంగారం ఉంది, బంగారం 1,00,000 రూపాయలు దాటిపోయినా కూడా ఇంకా బంగారం, అక్షయ తృతీయ వస్తుంది కదా, ఇంత బంగారం కొంటే ఏదో అదృష్టం కలిసి వస్తుంది అంటారు కదా, తెలుసు కదా మీకు. బంగారం ఎంత రేట్ అయిపోయినా సరే ఎంతైనా కొనుక్కోవాలండి, లేకపోతే ఇంటికి శుభం కాదు అన్నారు కదా. రకరకాల మంటలు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇవన్నీ మిస్ఫైర్ అయిపోయే మంటలు. మిస్ఫైర్ అవుతాయి, జాగ్రత్త. చాలామందికి ఈ రోజుల్లో ఉన్న మంటలు ఏంటంటే, వారి పేరు వీరి పేరు చెడగొట్టాలనే మంటతోనే వారి ఇంట్లో నుండి బయటకు వస్తారు. కొంతమందికి పుకార్లు సృష్టించాలనే మంట, వారి గురించి వీరి గురించి గాలి వార్తలు డేటా సేకరించాలనే మంట కొంతమందిలో ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళలో ఉన్న లోపాలేంటి, వీరిలో ఉన్న బలహీనతలేంటి, ఇటువంటి వాటి పట్ల మంట ఉంటుంది కొంతమందికి. నిందించాలనే మంట, విమర్శించాలనే మంట, ఆకాశరామన్న ఉత్తరాలు రాసి ఒకరి పరువును నేలపాలు చేయాలనేటువంటి మంట, ఒక పరువు తీయాలనే మంట. చాలామందికి కాపురాల్లో చిచ్చు రేపాలనే మంట ఉంటుంది. మరి అదేం సురకానందమో. చక్కగా కలిసి ఉన్నటువంటి స్నేహితుల మధ్య, వారి స్నేహబంధం మధ్య వారిని ఎలాగైనా విడగొట్టేయాలని చిచ్చు రేపాలి, అదే మంట. దీన్నే మా ఏరియాలో సుప్పనాతి బుద్ధులు అంటారు. మరి మీ ఏరియాలో ఏమంటారు నాకు తెలియదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ చేతులు ప్రేమాగ్ని రగిలించేలా ఉండాలి, చిచ్చు రేపేలా ఉండకూడదు. నోట్ దిస్ పాయింట్. దేవుడు మన యాత్రలో తబేరా అనే ఈ ప్రాంతంలో ఆపి మనకు నేర్పిస్తున్న పాఠం ఇదే. తబేరా అనగా మంట. ఈ మంట ఏంటి? యేసు పవిత్ర హృదయములో రగులుతున్న ప్రేమాగ్ని జ్వాలలు. యేసువే నేర్పినారు అన్న పాటలో చక్కటి పదం ఉంటుంది కదా, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మా అందరిలో. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మా అందరిలో. ప్రభు కోరుకుంటుంది ఇదే. మన చేతులు ప్రేమాగ్ని జ్వాలలు రగిలించేలా ఉండాలి, కానీ చిచ్చులు రేపేగా ఉండకూడదు. కొంతమంది కుటుంబాల ఎదుగుదల ఓర్వలేక, ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను, తోడబుట్టిన వారి మధ్య ఉన్న అన్యోన్యాన్ని సహించుకోలేక, వాళ్ళ గురించి ఇది ఇక్కడ చెప్పి ఇక్కడ మాట అక్కడ చెప్పి కుటుంబాలను విడగొట్టేస్తారు, తోడబుట్టిన వాళ్ళని విడగొట్టేస్తారు, చక్కటి స్నేహబంధాలను విడగొట్టేస్తారు. ఇంకా చెప్పాలి అంటే విశ్వాసికి మధ్య చిచ్చు రేపి దేవాలయానికి రావడం మానేస్తారు. ఒక సేవకుడికి మరో సేవకుడికి, ఒక గురువుకి ఇంకో గురువుకి మధ్య సఖ్యతను చెడగొట్టి, ఏంటో మరి అందులో ఆనందం. విభజించేస్తే, వారి మధ్య ఉన్న ప్రేమను చెడగొట్టేస్తే ఏమొస్తుందో తెలియదు. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో కొత్తగా పెళ్ళయి కాపురానికి ఒక వీధిలో ఇంట్లో అద్దెకి దిగారంట కొత్త నూతన వధూవరులు, భార్యాభర్తలు. ఆ నూతన వధూవరులు చూడడానికి చాలా చూడచక్కనగా ఉన్నారు. వారి కాపురంలో కూడా వీధిలో ఉన్నవాళ్ళు కుళాయిల దగ్గర బిందెలతో నీళ్లు పట్టుకుంటున్న మిగతా వాళ్ళందరూ చూసి చాలా సంబరపడ్డారు. ఆహా, ఎంత బాగున్నారు, చిలకా గోరింకల్లాగా ఉన్నారు అని. పెళ్ళైన కొత్తలో ఏమండి, ఎవరో అన్నట్లుగా పెళ్ళైన కొత్తలో అంట పరమగీతాలేనంట. బైబిల్ భాషలో చెప్పాలంటే పరమగీతాలు. ఏమంటారంట పెళ్ళైన కొత్తలో? నా ప్రియుడు 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. పెళ్ళైన కొత్తలో పరమగీతాలే, అంటే ప్రేమ గీతాలే ఉంటాయి. పెళ్ళైన 1-2 సంవత్సరాల తర్వాత అంట
విలాప గీతాలు, బైబిల్ గ్రంథం ప్రకారం విలాప గీతాలు. ఇంకొన్ని రోజులైన తర్వాత ఉపదేశకుడి గ్రంథం ఏమంటారు? ఉపదేశకుడు ఏమంటాడు? వ్యర్థము, అంతయు వ్యర్థము. ఏదో తమాషాగా. సరే, వీళ్ళ దగ్గరికి వద్దాం. పెళ్ళైన కొత్తలో ఆ కొత్త జంట చూసి అందరూ ముచ్చటపడుతున్నారు. ఆహా, ఎంత బాగున్నారు, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ, అన్యోన్యం. అతడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఈమె ఇంటి బయటి వరకు వచ్చి టాటా చెప్పడం, ప్రేమగా వారు బాయ్ బాయ్ చెప్పుకోవడం, ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ చూస్తూ కుళాయిల దగ్గర బిందెల్లో నీళ్లు పట్టుకున్నటువంటి ఉంటారు కదా అమ్మలక్కలందరూ, చూడే అక్కాయ ఎంత బాగున్నారు, ఇట్లా ఇంకా వాళ్ళ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మీ అన్నయ్య కూడా అలాగే ఉండేవాడు, కానీ ఇప్పుడు చూసావా నా వైపైనా చూడని వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ 10 మంది కూడా ఆ జంటను మెచ్చుకుంటూ ఉంటుంటే మధ్యలో ఉంటారు కదా సూర్యకాంతానికి అక్క, రాకాసి రంప, గయ్యాలి గంపలు ఉంటారు మధ్యలో. ఆవిడందంట, చూడండి మీరేదో వాళ్ళు పెద్ద మంచోళ్ళు గొప్పోళ్ళు అని అనుకుంటున్నారు కదా, రేపు ఉదయం కల్లా వీళ్ళ మధ్య చిచ్చు రేపుతా బెట్ట అందంట. నువ్వు అసలు చిచ్చు రేపడం ఎందుకు, అసలు ఆ బెట్ట ఎందుకు, అవసరమా అది? మిగతా వాళ్ళు అన్నారంట, చాలే ఊరుకో, వాళ్ళు అంత అన్యోన్యంగా ఉంటుంటే వాళ్ళ మధ్య చిచ్చు ఎలా రేపుతావు నువ్వు, అది నీ వల్ల కాదన్నారట. వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టినట్లు. చూడండి, ఏంటి నా వల్ల కాదా? నా వల్ల కానిదంటూ ఏదైనా ఉందా ఇంతవరకు ఈ పేటలో? ఈ పేటకు నేనే అందంట. అయితే సరే అని బెట్ట వేసుకున్నారంట వాళ్ళు. చూడండి, సునకానందం అంటే ఇదే, రాక్షసానందం. సరే, రేపు తెల్లారితే విడగొడతానన్నావు కదా వాళ్ళని, వాళ్ళ మధ్య ఉన్న ఈ రోజున్న ఈ ప్రేమ రేపు ఉదయం కల్లా లేకుండా చేస్తానన్నావు కదా, సరే బెట్ట కాసుకున్నారట వీళ్ళు. ఈవిడి గారు కొలాయిలో బిందులో నీరది పట్టుకునే పని అంతా అయిపోయిన తర్వాత ఉదయం 10 గంటల ప్రాంతంలో వెళ్ళిందంట. వెళ్ళి ఆ ముచ్చట ఈ ముచ్చట, ఆవిడ గారు ఒక్కరితే ఉంది కదా, ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు, మళ్ళీ మధ్యాహ్నం భోజనంగా వస్తాడు. వెళ్ళి అన్నీ మాట్లాడుకున్న తర్వాత సరే అమ్మా బాగా ఉండండి ఇవన్నీ కూడా చెప్పిందంట. ఏం పెద్దగా ఏమీ చెప్పలేదు. సరిగ్గా ఆయన లంచ్ టైంకి వచ్చేస్తున్నాడు అనేసరికి లేచి వెళ్ళిపోతూ ఏమందంటే, అమ్మా నేను చెప్పినవి ఏమీ కూడా ఎవరితో చెప్పొద్దు. ఆవిడందరూ, ఆంటీ నేనేం చెప్పనండి, అసలు మీరు నాకేం చెప్పారు, ఏదో మాట్లాడారు, ఎవరి గురించి ఏం చెప్పలేదు కదా, అది కాదమ్మా, ఎవరితో చెప్పొద్దు, ముఖ్యంగా మీ ఆయనతో ఏమీ చెప్పొద్దు, ఇది ఒక్కటే మాట మాట్లాడింది. మీ ఆయన ఏమని అడిగితే ఏమీ చెప్పొద్దు అంతే. అంటే మీరు నాకేం చెప్పారు, అసలు ఎవరి గురించైనా ఏమైనా చెప్తే కదా నేనేమీ చెప్పకుండా ఉండడానికి, మీరు నాకేమీ చెప్పలేదు కదా అంటే, ఏం లేదమ్మా, ఎవరైనా ఏమని అడిగితే నువ్వేం చెప్పాలి, ఏమీ లేదు, ఏమీ చెప్పొద్దు. ఇలా ఈ మాట చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఆఫీస్కి లంచ్కని వస్తూ ఉన్నాడు. ఆంటీ గారు ఏం వెళ్ళిపోతున్నారు, భోంచేయండి అన్నాడు మర్యాదగా. లేదు బాబు పని ఉంది వెళ్ళిపోతానులే, మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఇతడు బట్టలు మార్చుకుంటూ, ఏంటి ఆంటీ గారు వచ్చారు, ఎందుకు వచ్చారు ఏంటి అంటే, ఈవిడి గారు చాలా అమాయకురాలు అసలు, మళ్ళా ఎవరు కొత్త భార్య, ఏమీ చెప్పొద్దందండి. చూసారా, ఏమీ చెప్పొద్దందండి. చొక్కా తీస్తూ ఏంటి ఏమి చెప్పొద్దందా, చెప్పులే నాతోనే కదా, ఎందుకు ఏం చెప్పింది ఆంటీ అంటే, ఏమీ చెప్పొద్దందండి. అన్నం వడ్డిస్తూ ఉంది. మనోడికి మండింది. సరే, పరాయి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి చెప్పలేదంటే నువ్వు ఓకే అనుకోవచ్చు, నేను ఎవరిని, నీ భర్తని, ఏంటి నాతో కూడా ఏం చెప్పవా, ఏంటి నాతో కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తావా, మన ఇద్దరికీ ఏమీ పొరపచ్చాలు ఏం సీక్రెట్స్ ఉండకూడదు అనుకున్నాం కదా, మనం పెళ్ళయ్యి 2-3 నెలలు మనం మాట్లాడుకుంటూ మన మధ్య సీక్రెట్స్ ఏమి ఉండకూడదు అనుకున్నాం కదా, నాతో కూడా చెప్పవా, చెప్పు అంటుంటే, ఏమీ చెప్పొద్దందండి, అందులో మీతో అసలు చెప్పొద్దందండి ఆంటీ, అదే చెప్పిందండి. మనోడికి అర్థం అవ్వలేదు, బీపీ రేజ్ అయిపోయింది. అంటే నేను నిన్నంత ప్రేమగా చూసుకున్నా, ఇంత మురుపుంగా చూసుకున్నా, నిన్న కాక మొన్న ఎవరో పరిచయం అయ్యి వచ్చి
ఆంటీ చెప్పొద్దంటే నీకు నాకంటే ఆంటీ మాటలే ఎక్కువైపోయాయా, నాతో కూడా నువ్వు చెప్పవా అని చెప్పి అన్నం ప్లేటు కూడా విసరకొట్టి, ప్లేట్ విసిరేసే సౌండ్ వినబడుతుంది కదా, పక్కన కిటికీలో నుంచి వింటుంది ఆవిడ. అమ్మయ్య, ప్లేట్ విసరిపోయింది, ఆనందం. ఈవిళ్ళలో ఉన్న ఫైర్ ఏంటి? పచ్చటి కాపురంలో చిచ్చు రేపాలనే కాపురం. సరే, ఆ రోజంతా మాట్లాడుకోలేదంట. తెల్లారితే మామూలుగా ఏం జరుగుతుంది వీధిలో? అందరు చూసేదేంటి? వెళ్ళొస్తాను అని ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి చక్కగా వెళ్ళడం. ఉదయం డ్యూటీకి వెళ్తున్నాడంట, కనీసం ఆవిడ వైపు చూడలేదంట, స్కూటర్ ఆన్ చేసుకుని వెళ్ళిపోయాడంట. ఇంకక్కడ కొలాయిల దగ్గర మీటింగ్లో ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ అంటున్నారు, అనుకున్నది సాధించావే అక్క, నువ్వేమనుకుంటే అది జరిగిపోద్దే అని చెప్పి బెట్టింగ్ గెలిచినందుకు ఆవిడికి డబ్బులన్నీ ఇచ్చారంట. ఇది ఆ పేటలో జరిగే తంతు. మీ పేటల గురించి, మీ వీధుల గురించి, మీ అపార్ట్మెంట్స్లో ఉన్న వీటి గురించి నాకు తెలియదండి. జనరల్గా జరుగుతున్న వాతావరణం ఇది. పచ్చటి కాపురంలో చిచ్చు రేపాలను చూసిన వాళ్ళు, స్నేహితుల మధ్య బంధాన్ని చెడగొట్టాలనే మిస్ఫైర్ కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. నేనేమన్నాను ఇందాక, మా ప్రాంతంలో సొప్పనాతి బుద్ధులు, దీన్నే సర్పసంతానం అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37-38 వచనాలు ఒక్కసారి చదువుతాను. సత్పురుషుని గమనింపుము, నీతిమంతుని పరిశీలింపుము, శాంతి కాముని సంతతి సదా వర్ధిల్లును, కానీ దుర్మార్గులు సర్వనాశనమగుదురు, వారి సంతానము నిర్మూలమగును. శాంతి కాముకుని ఇల్లు సదా వర్ధిల్లును, దుర్మార్గుని ఇల్లు సర్వనాశనమగును అని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీతో పాటు నీ సంతతి నిలవాలి అంటే, నీతో పాటు నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే చిచ్చులు రేపడం మానేయాలి. నిప్పులు పోయడం, ఇతరుల జీవితాల్లో నిప్పులు పోయడం మానేయాలి. అనవసరంగా తగాదాలు, మనస్పర్ధలు, కయ్యాలకు కాలు దువ్వడం మానేయాలి. ఇవన్నీ మిస్ఫైర్. మన కుటుంబం శాంతి నిలయంగా మారాలంటే ఏం చేయాలో తెలుసా? సమాధానపరచువారే దీవించబడతారు. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. ఎవరైతే విడిపోయిన వారిని ఐక్యపరచడానికి సిద్ధపడతారో వాళ్ళే దీవింపబడతారు. మనలో ఉండాల్సిన ఫైర్ ఏంటో తెలుసా? తబేరా. ఈ యాత్రలో ఓ నిరీక్షణ యాత్రికులారా, జూబులీ యాత్రికులారా, పుణ్య యాత్రికులారా, ఈ తబేరా అనే చోట ప్రభువు నేర్పిస్తున్న మాట, మనలో ఉండాల్సిన ఫైర్ అందరినీ సమాధానపరచాలి. విడిపోయిన కాపురాలను ఎలాగైనా ఐక్యపరచాలి అనే ఫైర్ ఉండాలి. విడిపోతున్న భార్యాభర్తలను ఎలాగైనా కలపాలని ఫైర్ ఉండాలి. ఇద్దరు సేవకులు ఏదో మనస్పర్ధలు ఉండి విడిపోయారు, ఆ ఇద్దరు సేవకులను ఎలాగైనా కలపాలి. ఇద్దరు సంఘస్థులను ఎలాగైనా కలపాలి. గురువుకి విశ్వాసులకి మధ్య తేడా వచ్చేసింది, విభేదం దూరం పెరిగిపోయింది. ఎలాగైనా ఈ గురువుని విశ్వాసులతో కలపాలి అనేటువంటి ఫైర్ ఉండాలి తప్ప, ఒక గురువుకి విశ్వాసుల గురించి లేనిపోనివన్నీ కూడా కల్పించి చెప్పి వాళ్ళు అలాంటి వాళ్ళండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళండి అని చెప్పి ఒక గురువుని ఆ విశ్వాసు నుండి వేరు చేసే చిచ్చులు రేపడం మానేయాలి. కీర్తన గ్రంథం 37-37 వచనం ఏం చెప్తుందంటే, దుర్మార్గులు ఎవరు? దుర్మార్గులు కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, చుట్టాల మధ్య ఐక్యతను చెడగొట్టేవారు దుర్మార్గులు. ఏమని రాసుంది? అటువంటి దుర్మార్గులు సర్వనాశనమగుదురు. నేనన్న మాట కాదు, బైబిల్ మాట. ఎవరి దుర్మార్గులు? సేవకులపై, సేవకుల మీద, అంటే గురువుల మీద సంఘస్థులను రెచ్చగొట్టేవాళ్ళు. అవి ఇవి చెప్పి మీరు తిరగబడండి. సంఘంలో విప్లవాలు రేపేవాళ్ళు, సంఘంలో చిచ్చు రేపేవాళ్ళు. ఎవరు వీళ్ళు? దుర్మార్గులు. కలహాలకు కారణమైన ప్రతి ఒక్కరూ దుర్మార్గుడే బైబిల్ గ్రంథం ప్రకారం. మరి ఎవరు శాంతి కాముకులండి? కలిపేవారు, ఐక్యపరిచేవారు, సమాధానపరిచేవారు,
దేవుడు కోరుకుంటున్న మంట ఇది. తబేరా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా దైవీకమైన మంట బలిపీఠం అనే మన జీవితాల మీద రగులుతూ ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుండెల్లో గనక ఇలాంటి మంట ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా ఒక వెలుగుగా ప్రజ్వరిల్లుతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక శక్తిగా విరాజిల్లగలవు. మోషే గారి జీవితాన్ని చూద్దాం. ఆయనలో ఉన్నటువంటి ఫైర్. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనము. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడు ఒకడు తన దేశీయుడైన హెబ్రీయుని కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను, కనుచూపు మేర లోపల ఎవ్వరనూ లేరు. వెంటనే మోషే ఆ ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. ప్రియులారా, మోషే గారిలో ఉన్నటువంటి ఫైర్ ఏంటో తెలుసా? అప్పుడు మోషే గారికి 39-40 ఏళ్ల వయసు వచ్చింది. తాను పుట్టుకరీత్యా హెబ్రీయుడు కదా. కానీ మీకు అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఫరో రాజు యొక్క కోటలో పెరిగాడు రాకుమారుడుగా. ఎంత కాదన్నా తెలుసుకున్నాడు, నేను ఒక హెబ్రీయుణ్ణి, బయట లోకంలో నా హెబ్రీయులు ఎలా బ్రతుకుతున్నారో చూద్దామని బయలుదేరాడు. చూస్తే తోటి హెబ్రీయులందరూ కూడా వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు, బానిస బతుకులు బతుకుతూ ఉన్నారు. తన కళ్ళ ముందే చూస్తున్నాడు. తన తోటి హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు చేయి చేసుకుంటే భరించలేకపోయాడు. ఫైర్ మొదలైంది. ఎలాగైనా నా ప్రజలను విడిపించాలి, ఎలాగైనా నా తోటి హెబ్రీయులకు తోడుగా ఉండాలని ఫైర్ మొదలయ్యి మోషే ఏం చేశాడో తెలుసా? అక్కడ ఐగుప్తు దేశీయుని ఒకడిని చంపి అక్కడే ఎడారి ఇసుకలో పాతి పెట్టేశాడు మోషే. జాగ్రత్తగా వినండి, మోషేలో ఆరంభమైన ఫైర్ మంచిదే. ఏంటిది? నా తోటి హెబ్రీయులను ఎలాగైనా విడిపించాలి, ఎలాగైనా వారి బాగోగులు చూసుకోవాలి, వారిని బాగు చేయాలి, వారిని సరిచేయాలి. నా తోటి హెబ్రీయులు ఇలా బానిసలుగా ఉండకూడదు, వారిని స్వతంత్రం చేయాలని ఒక ఫైర్ అయితే ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే మండుచున్న పొదలో ఉండి దేవుడు మోషేను పిలిచాడు కదండి. మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేని పిలిచినప్పుడు, అంటే అప్పుడు 80 ఏళ్ళ తర్వాత, మోషేకి అప్పుడు 80 ఏళ్ళు వచ్చాయి. దేవుడు మోషేలో ఏం చూసి మండుచున్న పొద దగ్గరికి పిలిచుంటారు? దేవుడు మోషేలో ఎత్తు, అందాన్ని, సొగసును చూడలేదు. 40 ఏళ్ల క్రితం సాటి తోటి హెబ్రీయుణ్ణి విడిపించాలనే ఒక ఫైర్తో, ఒక ఫైర్ ఉందో చూసారా? ఆ మంటను దేవుడు చూసి, మోషే, నీవు నత్తివాడివైనా, నోటి మాంద్యమ గలవాడైనా, నువ్వు వృద్ధుడు అయిపోయినా, నేను నీలో ఫైర్ చూశానయ్యా 40 ఏళ్ల క్రితం. వెళ్ళు, ఇజ్రాయేలు ప్రజలను నడిపించు, 40 లక్షల మందికి నీవే నాయకుడిగా ఉండి కనాను భూమికి నడిపించు అని మండుచున్న పొదలో ఉన్న దేవుడు మోషేలో ఏం చూశాడో తెలుసా? 40 ఏళ్ల క్రితం మోషేలో ఉన్న మంట, తన ప్రజలను ఎలాగైనా విడిపించాలి అనే మంట, తన ప్రజలను ఎలాగైనా స్వతంత్రులు చెయ్యాలనే మంట దేవుడు మండుచున్న పొదలో నుండి చూశాడు. అయితే మోషే గారికి మంట ఉంది, కానీ ఆ లక్ష్యాన్ని చేరడానికి మాత్రం తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇదే మోషే గారు చేసిన తప్పు, మీరు నేను చేస్తున్న తప్పు. మనందరిలో ఒక మంచి మంటే ఉంది. ఎలాగైనా నేను ఆ లక్ష్యాన్ని చేరాలి, ఎలాగైనా చదువులో నేను రాణించాలి, మంచి మంటే. ఎలాగైనా సేవలో నేను అందరికంటే మించిన సేవ చెయ్యాలి, మంచి మంటే. ఎలాగైనా నా వ్యాపారంలో అందరికంటే నేను అభివృద్ధిలోకి రావాలి, మంచి మంటే. మోషే కూడా ఒక మంచి మంట ఉంది. ఏంటో తెలుసా? ఎలాగైనా నా హెబ్రీయ
జాతిని నేను స్వతంత్రులు చెయ్యాలి. మంచి మంటే. కానీ ఈ మంచి మంటను చేరుకోవడానికి తప్పుడు మార్గాన్ని ఎన్నుకున్నాడు మోషే. ఏం చేశాడు? ఐగుప్తు దేశీయుని చంపి ఇసుకలో పాతి పెట్టడం తప్పుడు మార్గం. ఒకరిని విడిపించాలి, కలపాలి, స్వతంత్రులను చేయాలనే మంచి మంటను చేరుకోవడానికి దేవుడికి వ్యతిరేకమైన హత్యను చేసి ఒక హంతకుడైపోయాడు మోషే. ప్రియులారా, ఈ రోజుల్లో మీరైనా నేనైనా ఒక ఉన్నతమైన లక్ష్యం చేరడానికి తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవద్దు, తప్పుడు ఆలోచనలు చేయవద్దు. నువ్వు బాగా చదువుకో అనేది మంచి మంట ఉంది. నువ్వు బాగా చదువుకొని మంచి ర్యాంకులు సంపాదించుకోవడానికి పక్క వాళ్ళను తొక్కి, పక్క వాళ్ళను చెడగొట్టి, వారి గురించి టీచర్లకి, ప్రొఫెసర్స్కి లేనిపోనివి చెప్పి వారిని తొక్కుకుంటూ నువ్వు బాగా ఫస్ట్ ర్యాంకులు సంపాదించుకోకు. నీకు ఒక పదవి, ఒక అధికారం, ఒక హోదా కావాలనుంది. ఈ మంట ఉండడం తప్పులేదు, మంచిదే. నీవు అధికారంలోకి రావడానికి తప్పుడు మార్గాలు ఎన్నుకోవద్దు. ఇతరులకు లంచాలు ఇచ్చి, వారి గురించి వీరి గురించి లేనిపోనివన్నీ కలిపి చెరిపెడివన్నీ కూడా వాళ్లకు పైనున్న అధికారులకు చెప్పి వాళ్ళను తొక్కుకుంటూ నమ్మక ద్రోహం అనే పునాదుల మీద నీ జీవితాన్ని, నీ పదవిని, నీ అధికారాన్ని నిర్మించుకోకు. అలా కూర్చున్న కుర్చీ మీద, అలాంటి కుర్చీ మీద కూర్చున్న ఆ పదవి, హోదా నీకు మనశ్శాంతిని ఇవ్వలేదు. ఒక మంచి ఫైర్తో ఆరంభిస్తున్నాం, కానీ మనలో చాలామంది ఎన్నుకుంటున్న మార్గం మోషేలాగా తప్పుడు మార్గం. అందుకే మిస్ఫైర్ అయిపోతుంది. ఉన్నతమైన లక్ష్యం చేరుకోవాలి అనే మంట ఉండాలి, కానీ అవి చేరుకోవడానికి అడ్డదారి, దొడ్డుదారి, తప్పుడు దారి, వంకర దారి మనం ఎప్పుడు కూడా అవలంబించకూడదు. ఒక గురువుగా నేను బాగా సేవ చేయాలి, అందరికంటే బాగా సేవ చేయాలనే ఫైర్ ఉండాలి, ఓకే. కానీ నేను ఒక మంచి గురువు అని అనిపించుకోవడానికి మిగతా గురువులందరినీ కూడా నేను చెడ్డ చేయాల్సిన అవసరం నాకు లేదు. అడ్డదారుల్లో, లేకపోతే వంకరదారుల్లో, పక్కదారిలో, దొడ్డిదారిలో నేను సేవ చేయాల్సిన అవసరం లేదు. ప్రభు అన్నారు కదా, కాపరి మాత్రమే గొర్రెల పోవు ద్వారము గుండా వస్తాడు, కానీ దొంగవాడు దొడ్డిదారిలో వస్తాడు, అపహరించుకుపోవడానికి వస్తాడు అన్న మాటలు. కాబట్టి మంట చేరడానికి మనం ఎన్నుకోవలసిన మార్గం రాజమార్గం, సిలువ మార్గమే. ఇరుకైన మార్గమే, సులువ మార్గము కాదు. ఈ మాట అర్థం చేసుకుందాం. తబేరా అనే ప్రాంతంలో ఏ రంగంలోనైనా నీలో మంట ఉండాలి. మంట మండితేనే నీలో శక్తి బయటకు వస్తుంది. కానీ ఆ మంట మిస్ఫైర్ కాకూడదు. ఆ మంట మంచి విషయాల్లో మండుతూ ఉండాలే, కానీ ఇతరులను విడదీయడానికి, ఇతరులను చెడగొట్టడానికి నీలో ఫైర్ ఉండకూడదు. నీలో ఉన్నటువంటి ఆ ఫైర్, ఉన్నతమైన లక్ష్యాలు చేరుకోవాలనే మంట ఉంది కదా, ఆ మంట చేరుకోవడానికి తప్పుడు ద్రోవ ఎప్పుడు ఎన్నుకోవద్దు. అడ్డదారులు, వంకరదారులు, దొడ్డుదారులు గుండా ఆ లక్ష్యాలు చేరుకోవాలని ఎప్పుడు కూడా ప్రయత్నించద్దు. అయితే మోషే గారు జీవితంలో మంట అయితే ఉంది, ఫైర్ అయితే ఉంది, కానీ తప్పుడు ద్రోవ, తప్పుడు ఆలోచన చేశాడు. ఒక మర్డర్ చేశాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? 40 ఏళ్ళు ఉన్నప్పుడు మోషే గారు తనలో ఉన్న ఫైర్ నెరవేర్చుకోవడం కోసం తప్పుడు మార్గం చేస్తే మరొక 40 సంవత్సరాలు దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? మరో 40 సంవత్సరాలు మిద్యాను అనే ఏరియాలో యిత్రో యొక్క పశువుల మందలను, గొర్రెల మందలను మేపడానికి ఒక సాదా సీదా గొర్రెల కాపరిగా మోషేను పెట్టాడు దేవుడు అక్కడ. మోషే గారు బతికింది 120 సంవత్సరాలు. మొదటి 40 సంవత్సరాలు ఒక రాకుమారుడిగా, యువరాజుగా ఫరో రాజు కోటలో ఐగుప్తు దేశంలో ఏ లోటు లేకుండా పెరిగాడు. కానీ తనలో ఒక మంట నెరవేర్చుకోవడం కోసం వంకరదారి, దొడ్డిదారి, తప్పుదారి ఎన్నుకున్నాడు. మరి దేవుడు
దేవుడు ఇతడిలో ఫైర్ చూశాడు, కానీ మిస్ఫైర్ అయ్యింది. ఇతన్ని సరిచెయ్యాలి కదా. దేవుడు ఏం చేశారో తెలుసా అండి? 40 సంవత్సరాలు రాకుమారుడుగా పెరిగినటువంటి మోషేను 40 సంవత్సరాలు మిద్యాను అనే ఆ ప్రాంతంలో ఏమీ లేనివాడిగా, ఒక కూలివాడిగా, అనేకమైన శ్రమలు అనుభవించేవాడిగా దేవుడు అతడికి తర్ఫీదిచ్చాడు. ప్రియులారా, ఇక్కడొక మాట, మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేవుడే మనకు శ్రమలు అనేవి అనుమతిస్తూ ఉంటాడు. కష్టాలనేటువంటివి దేవుడు మనకు పంపిస్తూ ఉంటాడు. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఆ మంట మనలో ఉంటే సరిపోదు. ఆ మంట చేరుకోవడానికి శ్రమల గుండా మనం చేరుకోవాలి, అనేకమైన కష్టాల గుండా మనం చేరుకోవాలి. లక్ష్యం చేరడానికి సులువుగా వచ్చేది ఏదైనా, సులువైన దారిలో నువ్వు లక్ష్యాన్ని చేరుకున్నా అది నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. అడ్డదారుల్లో మనం లక్ష్యాన్ని చేరుకున్నా ఆ లక్ష్యాన్ని చేరుకున్నామని ఆ యొక్క సాటిస్ఫాక్షన్, సంతృప్తి అది మనకు రానివ్వదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ఏం చేశారంటే, మోషే నీలో ఫైర్ ఉంది, కానీ నువ్వు ఎన్నుకున్న దారి అడ్డదారి, చెడుదారి. అందుకని మోషేను మరలా చిజిల్ చేయడానికి, మరలా సానబెట్టడానికి, మోషే యొక్క ఫైర్ని మరలా సరి చేయడానికి దేవుడు మరొక 40 సంవత్సరాల పాటు శ్రమల కొలిమి గుండా మోషేను నడిపించాడు. చెప్తారు కదా, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ ఇంటి వాకిట నిలబెడుతుంది అని. ప్రియులారా, మనలో ఉన్న ఫైర్, ఆ లక్ష్యాన్ని చేరడానికి శ్రమ మన ఆయుధం అవ్వాలి. చిన్నప్పుడు పిల్లల్ని అడుగుతాం, ఏమవుతావురా అంటే ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతారు, అంటే పెద్ద పైలట్ అయిపోతామంటారు, పెద్ద సైంటిస్ట్ అయిపోతాను, లేకపోతే ఇంకోటి అయిపోతాం అంటే ఆ బుజ్జి మాటలు విని మనం పొంగిపోతాం నిజంగా అయిపోయినట్లుగా. నువ్వు అంత ఉన్నత స్థాయికి చేరాలనే ఫైర్ నిజంగా నీలో ఉంటే శ్రమ పడాలి అమ్మా, కష్టపడాలి. అమ్మా నాన్నలు, చుట్టాలు, బంధువులు అడిగినప్పుడు మంచి నైస్ ఆన్సర్స్ చెప్పేసి వాళ్ళ ముందు, ఓకే మా అబ్బాయి చూడు ఇంజనీర్ అయిపోతాడంట, మా అబ్బాయి డాక్టర్ అయిపోతాడంట, మా అబ్బాయి బిషప్ అయిపోతాడంట, ఇట్లా చెప్పి పొంగిపోవడం కాదు. అట్లా అవ్వాలి అంటే లక్ష్య సాధనలో ఆ ఫైర్ కలిగి కష్టపడాలి, శ్రమించాలి. అందుకు ఉదయాన్నే లేచి చదవాలి, ఒంటిని శరీరాన్ని నలగగొట్టుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి, చాలా యూట్యూబ్ ఛానల్లో యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉన్నతమైన పరీక్షలు ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూడండి. సాదాసీదా పల్లెటూరుల్లో, కుగ్రామాల్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఎలాగైనా గోల్డ్ సాధించాలనేటువంటి ఆ మంటతో ఎంత కష్టపడ్డారో ఇంటర్వ్యూలు వినండి, వాళ్ళు చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కేవలం ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే కాదు, క్రీడాకారులు చాలామంది పేద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సూపర్ స్టార్స్గా ఎదిగిన వాళ్ళు చాలామంది లేరా? వారిలో ఉన్న మంట, ఎలాగైనా నేను క్రికెటర్ అవ్వాలి. ఎంతమంది లేరండి, నేను పేర్లు చెప్పను కానీ ఎంతమంది లేరండి. ప్రపంచం మొత్తం తన చుట్టూ తిప్పుకున్న వాళ్ళు. ఆ అర్జెంటీనా ఆ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ, ఆయన ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి ఆ మెస్సీకి. ఆయన ఒక వైకల్యంతో పెరిగాడు, నువ్వు ఫుట్బాల్కి పనికిరావు అన్నారు, కానీ మంట తలలో చెలరేగింది, నేను ఎలాగైనా సరే ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని. ఎన్నిసార్లు గోల్డెన్ బూట్ సంపాదించుకున్నాడండి మెస్సీ. రొనాల్డో, క్రిస్టియానో రొనాల్డో, ఆ పేరు తెలియని దిగ్గజం ఎవరూ లేరు. ఎంత దిగ్గజంగా క్రిస్టియానో రొనాల్డో, నీకేంటయ్యా ఈ తప్పనంటే, తాను ఎక్కడి నుండో గోల్ పోస్ట్లోకి గోల్ కొట్టాలంటే రోజుకు 10 గంటల పాటు ప్రాక్టీస్ చేసేవాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏమండి, మనకి డ్రీమ్స్ ఉండొచ్చు, కలలు కనొచ్చు, పలానాది అయిపోవాలని అనిపించవచ్చు,
ఈ వాక్యం చెబుతూ ఉంటే చాలా సింపుల్గా చెప్తున్నట్లుగా, చాలా సింపుల్గా వింటున్నట్లుగా ఉండొచ్చు. ప్రతి ప్రతి ఫలితం వెనకాతల తీవ్రమైన కృషి, శ్రమ, పరిశ్రమ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడలారా, శ్రమ లేనిదే ఫైర్ ఒకటి ఉంటే సరిపోదు, ఆ ఫైర్కు తగ్గ శ్రమ ఉండాలి. లక్ష్య సాధన కోసం మోషే గారు 40 సంవత్సరాల పాటు చెయ్యని శ్రమ లేదు, చెయ్యని త్యాగము లేదు. ఇవే అతని ఆయుధాలు. కాబట్టి కష్టపడకుండా, శ్రమ లేకుండా ఏదీ రాదు. చదువులోనైనా, వ్యాపారంలోనైనా, సేవా జీవితంలోనైనా, భక్తిలోనైనా శ్రమని ఆయుధమైతే నీవు ఇప్పుడు కూలివాడువైనా తర్వాత యజమానిగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉందండి. 14వ అధ్యాయము 4వ వచనము. ఎడ్లు దున్ననిచో గాదెలు నిండవు, బలమొగల ఎడ్లు దున్నినచో పంటలు సమృద్ధిగా పండును. విన్నారండి? ఎడ్లు దున్ననిచో గాదెలు నిండవు అంటే ఆ స్టోరేజ్ కోసం పెట్టుకున్నటువంటి గాదెలు అంటారు, అవి నిండవు. బలమొగల ఎడ్లు దున్నినచో పంటలు సమృద్ధిగా పండును. ఎడ్లు అనగానే అంటే ఎద్దులండి. మనకు గుర్తొచ్చేవి శ్రమజీవులండి. అవి శ్రమజీవులు. ఎద్దులు అనగానే పొద్దస్తమాను తినడం మాత్రమే కాదు అంటారు, ఎద్దుల్లాగా తినడం మాత్రమే కాదంటారు. ఎద్దులు తినడం మాత్రమే కాదండి, కష్టపడతాయి. ఈ ఎద్దుల నుండి కూడా దేవుడు మీకు నాకు ఒక పాఠం నేర్పిస్తున్నారు. నా తోటి సేవకులందరూ ఎద్దుల్లాగా దైవరాజ్యంలో శ్రమపడాలి. ఎద్దులు కేవలం తినడం మాత్రమే కాదు, తిండికి తగ్గ శ్రమ చేస్తాయి. చదువుకునే పిల్లలు తినడం మాత్రమే కాదు, తిండికి తగ్గ శ్రమ మీ చదువుల్లో చూపించాలి. అలాగే ప్రతి ఒక్కరము కూడా ఎద్దుల్లాగా మనం కష్టపడితే మన గాదెలు నిండుతాయి. వీ కెన్ ఫిల్ ద బాండ్స్ ఇన్ అవర్ హౌస్ ఆర్ ఇన్ ద చర్చ్. కాబట్టి అయితే మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటప్పుడు వినండి జాగ్రత్తగా. ఎంతోమంది ఎన్నో నిందలేస్తారు, ఎన్నో విమర్శలు వస్తాయి, ఎంతోమంది వెటకారంగా మాట్లాడుతారు, ఎన్నో వ్యంగ్యాస్త్రాలు, ఎన్నో విమర్శలు, ఎన్నో నిందలు. మోషే గారికి కూడా అలాగేనండి. అతనిలో ఫైర్ ఉంది, తబేరా మంట ఉంది. ఆ మంట సాధించుకోవడం కోసం నంబర్ 1 దేవుడు అతన్ని శ్రమల గుండా, కష్టాల గుండా నడిపించారు. శ్రమ లేకుండా నీలో ఎంత ఫైర్ ఉన్నది వేస్ట్. ఇంతవరకు విన్నాం. సరే, ఇప్పుడు మోషే గారికి 80 సంవత్సరాలు వచ్చాయి. మండుచున్న పొద్దు దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు అతని నాయకుడిగా పంపించారు. అంతకుముందు జరిగింది ఏంటో చెప్తాను వినండి. మోషేకు 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక హెబ్రీయుడి మీద చేయి చేసుకుంటే, ఒక ఐగుప్తుడి చేయి చేసుకుంటే ఐగుప్తీయుని చంపి ఇసుకలో పాతి పెట్టేశాడు కదా. తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయం 14వ వచనంలోకి మీరు వెళ్తే ఈసారి 2 హెబ్రీయులు కొట్టుకుంటున్నారంట. 2 హెబ్రీయులు కొట్టుకుంటుంటే మోషే దగ్గరికి వెళ్ళి, అరే మీరు మనలో మనం ఎందుకురా కొట్టుకోవడం, అలా కొట్టుకోకూడదు కదా అని చెప్తూ ఉంటే తోటి హెబ్రీయుడు మోషేతో ఏమన్నాడో చదువుతాను చూడండి. 14వ వచనము, నిర్గమకాండం 2వ అధ్యాయము 14వ వచనము, 13, 14 చదువుతాను వినండి. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి 2 హెబ్రీయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోటి హెబ్రీయుని కొట్టనేలా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపినవారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవలనని అనుకొనుచున్నావా అనెను. వింటున్నారా అండి? మోషే చేసిన తప్పు ఏంటండి? ఇక్కడ ఏమైనా తప్పు చేశాడా? 2 హెబ్రీలు కొట్టుకుంటుంటే వెళ్ళి, ఒరే మీలో మీరు అలా కొట్టుకోకూడదని సర్ది చెప్పినందుకు ఏమంటాడండి వీడు? నిన్నెవరయ్యా మమ్మల్ని అధికారిగా చేసింది? మా మీద పెత్తనం చలాయించడానికి నువ్వెవరు?
ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరో పరాయి వాళ్ళు కాదు, బయటవాడు కాదు, సొంత హెబ్రీయుడే మోషే మీద అనరాని మాటలు అంటూ ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎవరో ఐగుప్తు దేశీయులు కాదు, తోటి ఇజ్రాయేలీయుడే, తోటి హెబ్రీయుడే, సాటి హెబ్రీయుడైనటువంటి మోషేను నిన్నెవరయ్యా మా మీద అధికారిగా చేసింది? మోషే అడగ్గానే ఎదురు ప్రశ్న వేశాడు, తిరగబడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషేలో ఉన్న మంట వినండి జాగ్రత్తగా. మోషేలో ఈ ఫైర్ ఉంది. ఏ ఫైరు? నా హెబ్రీయులందరినీ కూడా నేను విడిపించాలి, ఎలాగైనా వీళ్ళని ఈ ఐగుప్తు బానిసత్వం నుండి నేను స్వతంత్రులుగా చేయాలనే ఫైర్ ఉంది. ఈ ఫైరు నెరవేర్చుకునే లక్ష్య సాధనలో ఈ హెబ్రీయుడు అన్నాడే, నువ్వెవడవయ్యా మాకు చెప్పడానికి? నిన్నెవరయ్యా మాకు అధికారిగా నియమించింది? అసలు నువ్వెవడు నన్ను కరెక్ట్ చేయడానికని ఎన్నో వెటకారాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో వ్యంగ్యాస్త్రాలు, ఎన్నో నిందలు, ఎన్నో విమర్శలు, ఎన్నో పుకార్లు మనకు ఎదురవుతాయి. ప్రియులారా, జీవితంలో తప్పు చెయ్యనివాడు ఎప్పుడైనా వాడిని సరిదిద్దితే పొలైట్గా, సైలెంట్గా ఒకేసారి వెళ్ళిపోతాడు. తప్పు చేసిన వాడు ఏం చేస్తాడో తెలుసా? తన తప్పును కవర్ చేసుకోవడానికి ఎందుకయ్యా ఇలా చేసావు అనే లోపలే తిరగబడిపోతాడు. బ్యాక్ ఆన్సర్స్ ఇస్తారు, ఎదురు ప్రశ్నలు వేస్తారు, తిరుగు ప్రశ్నలు వేస్తారు. ఇది సింపుల్ లాజిక్. మీ ఇంట్లో పిల్లల మీద మీరు ట్రై చేయండి ఒకసారి. ఎందుకు వాళ్ళు మిస్ఫైర్ అయిపోయి బ్యాక్ ఫైర్ అయిపోతారో తెలుసా? ఆల్రెడీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి. నిజంగా తప్పు చేయలేనివాడు సరేలే, నేను పాపం చేయకపోయినా తప్పు చేయకపోయినా సైలెంట్. లోకంలో సైలెంట్గా ఉన్న వాళ్ళని చూసి ఓహో మనమేమనుకుంటామంటే, మన లెక్క ఏంటంటే వీళ్ళు నిజంగా తప్పు చేశారు కావాలా, అందుకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారేమో. ఇదొక మాట ఉంది కదా, మౌనం అర్ధాంగీకారం. ఏమండి, సైలెంట్గా ఉన్నోళ్ళందరూ చేతకాని వాళ్ళు కాదండి. కావాలంటే మీకంటే పెద్ద నోరేసుకొని తిరగబడగలరు. కానీ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే, నేను సైలెంట్గా ఉంటే నా దేవుడు సైలెంట్గా ఉండరు, నేను వైలెంట్గా ఉంటే నా దేవుడు సైలెంట్ అయిపోతాడు, నేను సైలెంట్గా ఉంటే నా దేవుడే వారి పట్ల వైలెంట్గా ఉంటాడు. ఈ భావనతో చాలామంది సైలెంట్గా ఉండి తమ పని తాము చేసుకుంటూ పోతున్నారే తప్ప, ఎందుకంటే దేవా నా వ్యాజ్యమును నీకే అర్పిస్తున్నాను, ఐ డోంట్ స్పీక్, యూ స్పీక్ ఆన్ మై బిహాఫ్. ఇది మ్యాటర్. ఇది ఫైర్ మనలో ఉండాలి. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే, ఎంత మాటలు అంటున్నా, ఎంత అంటున్నా సైలెంట్గా ఉన్నాడంటే నిప్పు లేకుండా పొగ వస్తుందేంటి? మౌనం అర్ధాంగీకారం అంటే తప్పు ఒప్పేసుకుంటున్నట్లే కదా. నాట్ ఆల్వేస్, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు అట్లా కాదండి. కాబట్టి తప్పు చేసిన వాడు ఎందుకురా ఇలా చేసావనగానే బుసబుసబుసబని కోపంతో చెలరేగిపోతూ ఉంటాడు. ఎందుకంటే తప్పు చేస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ. కాబట్టి మోషే గారిలో ఉన్న మంట, ఆ మంటను మండించాలని ప్రయత్నిస్తున్నాడు మోషే. ఎన్నో లక్ష్య సాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మోషేను ఒకడు నిలదీశాడు. ఎవడో పరాయివాడు కాదు, సొంతోడే, సొంత హెబ్రీయుడే. నువ్వెవడయ్యా మాకు చెప్పడానికి అన్నాడు. ప్రియులారా, నా లక్ష్య సాధనలో మనలో ఉన్న ఈ ఫైర్ మనం మండించాలి అంటే ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతాయి, ఎన్నో నిందలు, ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతాయి. బట్ నెవర్ స్టాప్. హ్యావ్ ఫైర్ విత్ ఇన్ యూ. ట్రై టు రేడియేట్ ద ఫైర్ దట్ ఈస్ విత్ ఇన్ యూ. ప్రియులారా, జీవితంలో దీన్ని అదృష్టమనాలో దురదృష్టమనాలో మరేమంటారో మీరే చెప్పండి. ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఎవరు కృంగదీస్తారో తెలుసా? ఎవరు విమర్శిస్తారో తెలుసా? సాధారణంగా ఒక విశ్వాసే మరో విశ్వాసిని కృంగదీస్తాడు. ఒక మిత్రుడే మరొక మిత్రుణ్ణి కృంగదీస్తూ ఉంటాడు. ఒక సేవకుడే మరో సేవకుణ్ణి కృంగదీస్తూ విమర్శిస్తూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జీవితం అనే ఈ పోరాటంలో, ఈ లక్ష్య సాధనలో ఇవన్నీ సహజం. ఎవరో బయట వాళ్ళు, పరాయి వాళ్ళు మనల్ని ఏమనరండి. మనతో ఉన్నవాళ్ళే. యేసు మీదకు ఎవరండి
ఆయన్ని నమ్మకద్రోహం చేసింది? 3 సంవత్సరాల పాటు తనతో ఉన్న యూదా ఇస్కారియోతు కదా ఆయనను అప్పగించింది. ప్రియులారా, మీకు తెలుసు కదా కదా, ఆ గురువు గారు అడిగారంట, చెట్టు మీద పెట్టుంది, పెట్టకున్న కనుగుడ్డు మీద ఇక్కడి నుంచి బాణం వేసి కొట్టాలి. శిష్యుల్ని పిలిచాడు. నెంబర్ 1 ఫస్ట్ శిష్యుడు వచ్చాడు. నీకేం కనిపిస్తుంది అన్నాడు. మొదటి శిష్యుడు అన్నాడు, అసలు టార్గెట్ ఏంటి? చెట్టు మీద పెట్ట అంటే పక్షి, ఆ పక్షి కనుగుడ్డు కొట్టాలి, ఇది పరీక్ష. పిలిస్తే మొదట శిష్యుడు వచ్చి బాణం పట్టుకున్నాడు. కొట్టే లోపల నీకేం కనిపిస్తుంది అని గురువుగారు అడిగారు. వాడంటాడు, అందమైన చెట్టు కనిపిస్తుందండి. అందమైన చెట్టు, పిల్లగాలికి ఆ చెట్టు కొమ్మలు ఊగుతూ ఉండగా ఆకుల యొక్క సవ్వడి నాకు వినిపిస్తుంది. ఈడెవడు? ఈ శిష్యుడు ఎవడు? ఒక మంచి కవి, ఒక మంచి రచయిత. ఒరేయ్, నువ్వు విలువిద్యలో నువ్వు పనికిరావు, వెళ్ళి పెన్ను కాగితం తీసుకొని కొన్ని కవితలు రచనలు చేసుకో అని చెప్పి పంపించేశాడు. రెండో వాడు వచ్చి నీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది అన్నాడు. శిష్యుడు అంటాడు, గురువుగారు ఇది మామిడి చెట్ట, బాదం చెట్ట, యాపిల్ చెట్ట, ఇదేం చెట్టు అంటారు అంటున్నాడు. అరే నీకు చేతికి బాణం ఇచ్చింది దేనికి? పైన చెట్టు మీద ఉన్న పక్షి కనుగుడ్డు కొట్టడానికి కదా. మరి ఈ చెట్టు ఏదైతే నీకేంటి? మరి ఎవడీడు? ఈ శిష్యుడు ఈడొక సైంటిస్టు. ఒరే బాబు, నువ్వు వెళ్ళి పరిశోధనలు చేసుకో, నీకు విలువిద్యలో నువ్వు పనికి రావని చెప్పి పంపించాడు. మరో శిష్యుడు వచ్చాడు. నీకు కూడా ఏం కనబడుతుంది అని అడిగితే, నాకు పైన పక్షి కనుగుడ్డు తప్ప నాకేమీ కనిపించట్లేదు గురువుగారా. చెట్టు కనిపిస్తుందా? లేదు. ఆకులు ఊగడం కనిపిస్తుందా? లేదు. రెమ్మల యొక్క ఆ యొక్క చప్పుడు, తాటాకు చప్పుళ్ళు అంటారే, అవి వినబడుతున్నాయా? వినిపించడం లేదండి. మరి ఏం వినిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? నాకు ఏమీ వినిపించటం లేదు. కనిపించేదల్లా పక్షి కనుగుడ్డు మాత్రమే. చూశాడు, కొట్టాడు, కనుగుడ్డును సరిగ్గా కొట్టాడు. భలా శిష్య అని గురువు చేత కితాబు అందించుకున్నాడు. ప్రియులారా, మన లక్ష్య సాధనలో నీలో ఫైర్ ఉంటే, ఈ ఫైర్ నెరవేర్చుకోవడం కోసం నీ లక్ష్య సాధనలో, ఈ యాత్రలో ఎన్నెన్నో తాటాకు చప్పుళ్ళు వినబడతాయి. అవి నీకు వినిపించకూడదు. ఎన్నెన్నో ఉడత ఊపులు వినబడతాయి, కనిపిస్తాయి. ఎన్నో వెటకారాలు, ఎన్నో వ్యంగ్యాస్త్రాలు, ఎన్నో విమర్శలు చేసేవాళ్ళు, ఎన్నో పుకార్లు వినబడతా ఉంటాయి. అవి నీకు వినబడకూడదు, అవి కనిపించకూడదు. లక్ష్యం మాత్రమే నీకు కనబడాలి. నీలో ఉన్న ఫైర్ ఏంటి? ఒక గురువుగా నాలో ఉన్న ఫైర్ ఏంటి? కేవలము వాక్యాన్ని నేను చదివి అర్థం చేసుకోవాలి, మీకు బోధించాలి. ఇది మాత్రమే నాకు కనబడాలి. ఇదే నా గురి, ఇదే నా లక్ష్యం. తాటాకు చప్పుళ్ళు నాకు వినబడకూడదు. నేను వినిపించుకోను. కనబడలేనట్లే నేను ఉంటాను. ఇది ఈ ఫైర్ మనలో ఉండాలి. గురి మీదే మన ధ్యాస, మన శ్వాస ఉండాలి. ఇక ఏది కూడా మనకు కనిపించకూడదు, వినిపించకూడదు. ప్రియులకు దేవుని బిడలారా, నీకు ఎదురు తిరిగి నిన్ను విమర్శించి లక్ష్యానికి అడ్డు తగిలే వాళ్ళు చాలామంది ఉంటారు. మోషే జీవితంలో సాటి హెబ్రీయుడే, సొంత ఫ్యామిలీ మెంబర్ అండి, వాడే ఎదురు తిరిగాడు. నువ్వెవడవయ్యా అని అడిగాడు. కానీ మోషేలో ఫైర్ ఆగలా. ప్రియదేవుని బిడ్డలారా, వినండి ఈ మాట. ఎవరో పరాయి వాళ్ళు అక్కర్లేదండి. మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్, మీ తోడబుట్టిన వాళ్ళే మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడచ్చు, మిమ్మల్ని కృంగదీసే మాటలు మాట్లాడచ్చు. నీ వలన ఏమవుతుందయ్యా? అబ్బో సైంటిస్ట్ అయిపోతుందంట, నీ వలన నీకు అంత సీన్ ఉందా అని మిమ్మల్ని కృంగదీయచ్చు. నెవర్ పుట్ డౌన్ అండ్ నెవర్ లెట్ డౌన్. వెళ్ళిపోతూ ఉండాలి లక్ష్యం వైపు, గురువు వైపు. నీలో ఫైర్ ఉంటే ఆ ఫైర్ ఎవరు ఆపలేరు, ఆపకూడదు. యేసు ప్రభు జీవితంలో కూడా విమర్శించే వాళ్ళు లేరా అండి? ఆయన ఎన్నెన్ని మాటలన్నారు. ఇతడికి మతి చెల్లించింది, పిచ్చోడన్నారు. భోజన ప్రియుడు, మద్యపానరతుడు, పాపులకు స్నేహితుడు అన్నారు. ఇతడికి దయ్యం పట్టిందన్నారు. అనేవాళ్ళు ఎన్నైనా అంటారని చివరికి యేసు ప్రభు తనలో ఉన్న ఫైర్ ఏంటి? ఆ ఫైర్ తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, అదొక్కటే ఫైర్.
సిలువ మీద సర్వ పాప పరిహారార్థం బలి అవ్వాలి, అదే ఫైర్. వెళ్ళలేదా? ప్రవక్త అయిన ఇర్మియా గారిని విమర్శించే వాళ్ళు లేరా? అయినా సేవ చేయలేదా? పౌలు గారి జీవితంలో శత్రువులు తక్కువ అండి? మరియ తల్లి జీవితంలో ఆమెను ఆనాటి నుండి ఈనాటి వరకు ఆమె మీద నిందలు వేస్తున్న వారు లేరా? కానీ ఆవిడ సైలెంట్గా, ఆవిడలో ఉన్న ఫైర్ ఏంటో తెలుసా? వెళ్ళండి, ఆయన చెప్పినట్లే చెయ్యండి అని సేవకులకు చెప్పింది. చెప్పడం మాత్రమే కాదు, ఆమె కూడా జీవితంలో నేను ప్రభు దాసురాలని, నా జీవితంలో ఏం జరిగినా ఆయన మాట ప్రకారమే జరగాలని ఫైర్. చూడండి, జీవితంలో ఎవరెన్ని నిందలు వేస్తున్నా ఆయన మాటే నెగ్గాలనే ఫైరు ఆమెలో ఉంది, మరియ తల్లిలో. ఇతరులకు సేవకులకు కూడా అదే చెప్పింది, మీరు ఆయన చెప్పినట్లే చెయ్యండి. లోకంలో ఎంతోమంది ఎన్నెన్నో చెప్తారు. కానాపల్లి విందులో ఆ ద్రాక్షరసం అయిపోగానే వెళ్దాం, పట్టణానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, తెప్పించేద్దాం, అది చేద్దామని హడావిడి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. హడావిడి చేస్తే ఇంటి పరువు పోదు. తల్లి మరియ ఏం చెప్పిందంటే, మీరు వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు కాకుండా ఆయన చెప్పినట్లే చెయ్యండి అని చెప్పింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి లక్ష్య సాధనలో ఎన్నో ఎదురవుతాయి, వాటన్నిటిని ఎదుర్కోవాలి. ఆ ఫైర్ మనలో ఉన్నటువంటి తబేరా, ఆ లక్ష్య సాధన కోసం మనం కృషి చేయాలి. తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7-8 వచనాల్లో, నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకుంటుని, ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. చూసారా, పౌలు గారు అంటున్న మాట, నేను మంచి పోరాటమును పోరాడి తిని. నాలో ఉన్న ఫైర్ ఈ మంచి పోరాటం పోరాడేలా చేసింది. మరి మీకు ఏ ప్రతిబంధకాలు, ఏ ప్రతికూలతలు, ఏ ఆటంకాలు రాలేదా? ఎందుకు రాలేదు? పౌలు గారు చెప్తారు, తర్వాత చదువుకోండి. కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 10వ అధ్యాయంలో ఆయన పడినటువంటి శ్రమలు, ఇబ్బందులు, బాధలు 10-11 అధ్యాయాల్లో. ఇక ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనము, కనుక బహుమానమును గెలుచుకొనుటకు నేను జయము వంకకు సూటిగా పరిగెడుదును. సూటిగా, ఎందుకంటే ఈ యాత్రలో మనము సూటిగా సాగిపోతూ ఉండాలి. మన తోటి యాత్రికులు, తోటి ప్రయాణికులే ఎన్నెన్నో అంటారు, ఎన్నెన్నో నిందలు వేస్తారు. ఎందుకంటే ఈ యాత్ర, జూబిలీ యాత్ర అనే ఈ శీర్షిక, ఈ లాంగ్ రిట్రీట్ నేను ప్రారంభించేటప్పుడు కొంతమందితో నేను షేర్ చేసుకున్నాను. ఇలాగా నేను ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకోవాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం అడిగాను. నా ఆప్తులు, నా మిత్రులు అనబడే వాళ్ళు ఏమన్నారంటే, ఎంత లాంగ్ ప్రాజెక్ట్, రోజు 1 గంట సేపు ప్రసంగం ప్రిపేర్ అవ్వడానికి నీకు ఎంత టైం పడుతుంది? ఆ ప్రసంగం రికార్డ్ చేయడానికి మళ్ళీ ఎంత టైం పడుతుంది? ఇక మా ప్రాంతంలోనంటారా, కరెంట్లు, ఫ్లక్చువేషన్స్, నెట్ ఉండదు, మళ్ళీ ఇవన్నీ డౌన్లోడ్ చేసి ప్రజలకు ఎప్పుడు అందిస్తావు? మే 1వ తారీఖు నుండి అంటున్నావు కదా, ఇవన్నీ అవుతాయా? ఎంత టైం నువ్వు స్పెండ్ చేయాల్సి వస్తుంది జీవితంలో. ఇంక మరి నీకంటూ ఏమీ ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మంచి పోరాటం పోరాడాలి అని అనుకుంటున్నాను. నా చేతనైన కృషి దేవుడి మహాకృపతో మీ అందరి ప్రార్థనలో ఈ చిన్న ప్రయత్నం నేను ప్రారంభించాను. నా నమ్మకం ఏంటో తెలుసా? నాకంటూ దేవుడు ఒక పందెపు బహుమానాన్ని సిద్ధం చేశాడు. నాలో ఉన్న ఈ మంట నెరవేర్చుకోవడం కోసం. నిజమే, ఎంత నలిగిపోయానో, ఎంత అలసిపోతున్నానో నా దేవుడికి తెలుసు. అది మీతోనూ ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు. కానీ నా ధ్యేయమల్లా ఒకటే, ఈ జూబిలీ యాత్రలో నాతో పాటు నా తోటి ప్రయాణికులైన మీరందరూ గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరాలి అంటే మనమందరం అనుకుంటున్నాం, రోజులు గడిచిపోతున్నాయి, ఏదో ఒకరోజు చనిపోతాం, ఏదో ఒకరోజు తీర్పు ఉంటుంది, అందరం పరలోకం వెళ్ళిపోతామంటే కుదరదు. కనాను భూమి మనం చేరాలి అంటే మన నడకలో, మన నడతలో బాగా ఉండాలి. మనలో ఫైర్ ఎప్పుడు కూడా రగులుతూనే ఉండాలి.
అందుకనే ప్రతిరోజు ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాము ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక మోషే గారి మీద వ్యంగ్యంగా మాట్లాడారు కదండి, వ్యంగ్యంగా మాట్లాడారు. నేనేమంటానంటే, ఎంత వ్యంగ్యంగా మాట్లాడిన దాన్ని దేవుడు ఆమోదించాడు. వాడేమన్నాడు హెబ్రీయుడు, నిన్నెవరయ్యా మాకు అధికారిగా నిలబెట్టింది అన్నారా, నిన్నెవడు మాకు నాయకుడిగా చేసింది అన్నాడు. అప్పటికింకా మోషే అధికారి అవ్వలేదు, నాయకుడు అవ్వలేదు. ఎవరైతే వ్యంగ్యాస్త్రముతో విమర్శించాలని ఒక సెటైర్ వేయాలని ఒక మాట అన్నారో, దేవుడు దాన్ని ఆమోదించి ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ హెబ్రీయుడు వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా మాట్లాడిన దాన్ని దేవుడు ఆమోదించి నిజంగా వాడన్నట్లే దేవుడు మోషేను నాయకుడిగా అధికారిగా నియమించాడు. ఒక బంగారం లాంటి మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. అపహాస్యపు మాటలను ఆశీర్వాదపు ఓటలుగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏంటట, నీ చుట్టూ ఎవరైతే నిన్ను గురించి అపహాస్యపు మాటలు మాట్లాడుతున్నారో, నిన్ను గురించి వెటకారంగా మాట్లాడుతున్నారో, నిన్ను గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో, వెటకారంగా మాట్లాడుతున్నారో, అపహాస్యపు మాటలను ఆశీర్వాదపు ఓటలుగా మార్చే దేవుడు. ఒకవేళ నిన్నెవరైనా చూసి, అబ్బా వచ్చిందమ్మా మహాపవిత్రురాలు, మహాపునీతురాలు వచ్చిందంటే నువ్వేం రియాక్ట్ అయిపోకు, ఆమెన్ అని చెప్పుకో. ఇతరులు నిన్ను గురించి వెటకారంగా మాట్లాడారనుకోండి, దేవుడు ఆ అపహాస్యపు మాటలని ఆశీర్వాదపు ఓటలుగా మారుస్తాడు. వాళ్ళు వెటకారంగా నిన్ను ఏడిపించడానికి అన్నాడు, అబ్బా వచ్చాడబ్బా సెయింటు, ఆమెన్ అనుకో. దేవుడు నిన్ను సెయింట్గా మారడానికి, నువ్వు పవిత్రాలుగా మారడానికి దేవుడే ఆశీర్వాదాలు ఇస్తారు. ఎవరైనా నిన్ను చూసి ఆహా వచ్చాడబ్బా పెద్ద ఆఫీసరు అన్నారనుకోండి, ఫీల్ అయిపోవద్దు, ఆమెన్ అను. ఎవరైతే అపహాస్యంగా నిన్ను వెటకారంగా ఆ మాట అన్నారో, ఆ మాటలనే దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. ఈ హెబ్రీయుడు మోషేను ఏమన్నాడు వెటకారంగా, నువ్వేమన్నా మాకు నాయకుడివా, నువ్వేమన్నా మాకు అధికారివా, నువ్వేమన్నా మాకు యజమానివా. ఎస్, ఆ మాటనే దేవుడు తీసుకొని దేవుడు మోషేను దీవించాడు. ఒకరిద్దరికి కాదు, 40 లక్షల మందికి నాయకుడిగా, యజమానిగా, కాపరిగా దేవుడు ఉండేలాగా మోషేను దీవించాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా జీవితంలో జరిగే ఒక చిన్న అనుభవాన్ని మీతో ఎందుకు పంచుకొని ఈ ధ్యానాంశాన్ని ముగిస్తాను. ఓకే, అది ఇప్పటికీ రమారమి 33 సంవత్సరాల క్రితం, అంటే నేను సెమినరీలో జాయిన్ అవ్వక ముందు జరిగిన సంఘటన. చిన్నప్పటి నుంచి గురువుగా అవ్వాలి, సేవ చేయాలి అన్న ఆలోచన తప్ప వేరే ఏ ఆలోచన లేదు. అలాగే పెరిగాను నేను, గురువు అవ్వాలి, ఆ ఫైర్తోనే పెరిగాను నేను. ఆ తబేరాయ నాలో ఉంది. ఏమవుతావు అని ఎవరైనా అడిగితే నేను గురువు అవుతాననేవాడిని, ఇంకో వేరే సమాధానం వచ్చేది లేదు. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా. అయితే నాకు 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ తర్వాత సెమినరీలో జాయిన్ అవ్వాను. ఒక ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను సెమినరీకి వెళ్దాం అనుకుంటున్నాను అంటే, మరి ఆ ఫాదర్ గారు ఎందుకు ఏ కారణం వల్ల అలా అన్నారో కానీ, సెమినరీకి వెళ్ళి ఏం చేద్దామని, ఇక నువ్వు తప్ప మీ ఇంట్లో ఎవరు లేరా, నువ్వే ఎందుకు, ఓహో సెమినరీకి వెళ్ళి పెద్ద ప్రసంగాలు చెప్పేస్తావా, సెమినరీకి వెళ్ళి పెద్ద ప్రసంగికుడు అయిపోతావా, స్టేజ్ల మీదకి వెళ్ళి మైకుల ముందుకు వచ్చి పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేద్దాం అనుకుంటున్నావా, అయినా నువ్వెందుకు, మీ ఇంట్లో ఇక ఎవరు లేరా అన్నట్లుగా కొంచెం ఆ రోజుల్లో నా మనస్సు కొంచెం గాయపడే విధంగా ఆ ఫాదర్ గారు మాట్లాడారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ మాట అన్న గురువు యొక్క పాదధూళికి కూడా నేను సరిపోను. ఎందుకంటే ఆయన అన్నిటిలో కూడా విజ్ఞుడు, ప్రావీణ్యుడు, చాలా పెద్ద ఆయన. అయితే నేను ఆ రోజుల్లో ఏమనుకున్నానో తెలుసా, నాకు అంతవరకు ఏదో ప్రసంగికుడు అవ్వాలనో ఇంకొకటి, ఒక మంచి గురువు అవ్వాలి అంతే. ఆ ఫాదర్ ఆ మాటలు అంటుంటే నేను నిజంగా చెప్తున్నాను వినండి,
నా మనసులో నేనేమనుకున్నానో తెలుసా? ప్రభువా, నీ చిత్తమైతే ఆమెన్ అనుకున్నానంతే. నా అనుభవమే మీతో పంచుకుంటున్నాను. ఆ ఫాదర్ ఏమన్నారు? నువ్వు ఏమైపోదామని? పెద్ద ప్రసంగికుడు అయిపోదామనా? లేకపోతే ఏదో మైకుల ముందుకు వచ్చి స్టేజ్ మీద పెద్ద వాక్యం చెప్పేద్దామనా? అంటే ఆ రోజుల్లో ఆ పరిస్థితులు లేవు. ఎక్కడో ఏదో పోటా నుంచి వచ్చినప్పుడు ఎప్పుడో ఆ మూల ఈ మూల ఏదో పెద్ద మీటింగులు జరిగితే, కోటాలు జరిగితే గొప్ప ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రతి చోట జరుగుతున్నాయి అనుకోండి, అది వేరే సంగతి. ఆ రోజుల్లో ఎప్పుడో పోటా నుంచి వచ్చిన వాళ్ళు మీటింగులు పెడితేనే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రార్థనా కోటాలు జరిగే వాతావరణం అన్నమాట. ఆ ఫాదర్ గారు దాన్ని ప్రస్తావిస్తూ, నువ్వు ఆళ్ళలాగా ప్రసంగాలు చెప్పేద్దాం అనుకుంటున్నావా పెద్ద స్టేజ్ల మీద, అందుకే ఫాదర్ అవుతున్నావు అంటే నేను మనసులో ఎలా అనుకున్నాను? దేవుని చిత్తమైతే ఆమెన్ అన్నాను. ఇప్పుడు నేను గురువు అయిపోయి 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు అయిపోయింది. ఒక 2 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన కృపను బట్టి కాస్తో కొద్దో గొప్ప వాక్యం చెప్పే కృప దేవుడు నాకు ఇచ్చారు. నేను ఒక చోటికి కూటానికి వెళ్ళాను. ఇలా బహిరంగ కూటాలు జరుగుతాయి కదా అప్పుడప్పుడు. ఒక 3 రోజుల కూటం అవుతుందని వెళ్ళాను. ఆ ఫాదర్ గారు నాకు బాగా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫాదర్ గారిని చూశాను, మాట్లాడాను. కానీ గతాన్ని నేను ఏమాత్రం ప్రస్తావించలేదు. ఆయన కూడా మర్చిపోయినట్లున్నారు. 3 రోజులు ముందు వరుసలోనే కూర్చొని నా ప్రసంగాన్ని అలా ఆలకిస్తున్నారు. చాలా కొంచెం పెద్ద వయసు అయిపోయింది ఫాదర్ గారికి, 75 ఏళ్ళ వయసు వచ్చేసింది. అలా అలా వింటూ ఉన్నారు. 3 రోజులు కూడా ఓపికతో విన్నారు. ఓపికతో విన్న తర్వాత కోటాలన్న అయిపోయిన తర్వాత నేను సర్దుకొని వస్తుంటే అక్కడ ఒక 5-6 చిన్న గురువులు ఉన్నారు. చిన్న గురువులు నన్ను సాగనంపుతూ ఈ ఫాదర్ గారు, ఈ ఫాదర్ ఎవరో తెలుసా? 33 సంవత్సరాల క్రితం నాతో అన్నారు కదా, ఆ ఫాదర్ గారే. ఈ ఫాదర్ గారు మిగతా చిన్న గురువులతో ఏమాట అన్నారంటే, గురువైతే ఎలాగవ్వండి, వాక్యం చెప్తే ఎలా వాక్యం చెప్పడానికి మీరు తర్ఫీదు అవ్వండి, అంతేగాని ఏదోలాగా గురువు అయిపోయి నామకా వాస్తే గురువులు అవ్వద్దు, అవితే ఎలా అవ్వండి. ప్రియులారా, నేను ఈ మాట ఏదో ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఫర్ మై ఓన్ సెల్ఫ్ గ్లోరీ. నేనేదో నా గొప్ప కోసం ఈ మాట చెప్పటం లేదు. అయితే ఆ గురువు నుండి ఈ మాట వినగానే నేను ఒక్కసారి మరలా నా గతాన్ని ఫాదర్ గారితో పంచుకున్నాను. ఫాదర్, మీకు జ్ఞాపకం ఉందా? 33 సంవత్సరాల క్రితం మీరు ఈ మాట అన్నారు. పాపం ఫాదర్ గారు ఎన్నో అనుంటారు, ఆయనకి ఏం జ్ఞాపకం ఉంటుంది, పెద్ద వయసు అయిపోయింది కదా. నేను జ్ఞాపకం చేశాను. నేను గురువు అవుదామని అనుకొని మీ వద్దకు వచ్చినప్పుడు అప్పుడు మీరు నాతో అన్నమాట అవి ఒక వ్యంగ్యాస్త్రాలుగానో ఒక విమర్శగానో నేను తీసుకోలేదు. ఆ రోజే మీరు నన్ను దీవించారండి మంచి మనసుతో. నువ్వేమన్నా స్టేజ్ ఎక్కి ఇలా ప్రసంగాలు చెప్పేస్తావా ఏంటి అంటే నేను నా మనసులో ఆమెన్ అని అనుకున్నాను. ఈరోజు మీరే, నేనెవరో తెలియకుండానే మీరే నన్ను పిలిచారు. మీ విచారణలోనే 3 రోజులు నేను మీరన్నట్లుగానే స్టేజ్ మీద రమారమి 5,000 మంది జనసమూహం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేను ప్రసంగం చెప్పడం జరిగింది 3 రోజుల పాటు. ఆ ఫాదర్ గారు విన్నారు. నేనెవరో తెలియకుండానే అక్కడ గురు తర్ఫీదు అవుతున్న ఆ బ్రదర్లకి, అంటే థియాలజీ చదువుతున్నారు 3వ సంవత్సరం, ఏదో ఒక 5-6 ఉంటారు, వాళ్ళతో చెప్పింది గురువైతే ఎలా అవ్వండి అని, ఎలా ప్రసంగం చెప్పండి అని. ప్రియులారా, నేను అంటున్న మాట ఏంటంటే, ఈ స్టోరీ అంతా ఫాదర్ గారు సెల్ఫ్ గ్లోరీ కోసం చెప్పుకున్నారని దయచేసి అనుకోకండి. నేను చెప్పే మాట ఏంటంటే, ఆనాడు నా మీద ప్రయోగించబడినటువంటి వ్యంగ్యాస్త్రాలు, నన్ను విమర్శించాలనో మరి ఏదో కారణం వల్ల చేసిన ఆ మాట దేవుడు ఆశీర్వాదపు ఓటలుగా మార్చాడు. అందుకే నేను రాసుకున్నాను, ఇది అపహాస్యపు మాటలను ఆశీర్వాదపు ఓటలుగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. సో ముగిద్దాం. తబేరా అనగా మంట, ఫైర్. నిరీక్షణ యాత్రికులమైన మనందరికీ ఈ జూబిలీ యాత్రలో ఉండాల్సింది ఫైర్, మంట. ఏ విషయాల్లో మంట? ఉన్నతమైన స్థితికి చేరాలనే మంట ఉండాలి, పతాక స్థాయికి చేరాలనే మంట ఉండాలి, సేవ ఎలాగైనా దేవుడి కోసం నిలబడాలి అనే తపన, ఒక ఆపేక్ష మనలో ఉండాలి.
విడిపోయిన వారిని కలపాలి, సమాధానపరచాలి, ఐక్యపరచాలనే మంట మనలో ఉండాలి. ఎలాగైనా దేవుడి కోసం, సంఘం కోసం ఏదో ఒకటి చెయ్యాలనే మంట ఉండాలి. కానీ ఇజ్రాయేలు ప్రజల యొక్క మంట వేరు. ధనాపేక్ష అనే మంట, కామాపేక్ష అనే మంట, మరి మాంసాపేక్ష అనే మంట, తిండి మీద యావ, అధికారం మీద యావ, ఈ మంటలు ఉండకూడదు. ఇతరులను విడగొట్టాలి, చీల్చాలని మంట ఉండే అలాంటి మిస్ఫైర్ మనలో ఉండకూడదు అని ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి యాత్రలో ఇంతవరకు ఎంత దూరం నడిచినావో నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీలో తబేరా ఉందా? నీలో మంట ఉందా? ఆ మంట ఏ విధమైన మంట? దైవికమైన మంట, లేకపోతే ఇతరులలో చిచ్చు రేపాలి అనేటువంటి మంట, ఇతరులను కలపాలనే మంట ఉంచుకో. ఇతరులను చీల్చాలనే మంట నీలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అసూయ, స్వార్థము, ఈర్ష్య, ఓర్వలేనితనం అనే మంటలన్నీ చల్లారిపోవాలి. వాక్యం అనే మంట మనలో అనుక్షణం రగులుతూనే ఉండాలి. ఆ విధముగా నిజమైన మంట కలిగి జీవిస్తే ఏ అపహాస్యపు మాటలైతే నిన్ను వెక్కిరిస్తున్నాయో నమ్ము ఈ మాట. ఆ మాటలనే దేవుడు ఆశీర్వాదపు ఓటలుగా మార్చి మనము కోరుకున్న పరలోక కణానుకు మనందరినీ దేవాది దేవుడు ఈ యాత్రలో చేర్చుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో 11వ స్థలములో తబేరా అనగా మంట అనే ఆ చోటుకు చేర్చి మాకు ఎన్నో పాఠాలు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. మంటతో ప్రారంభిస్తే మహిమతో ముగిస్తాము అనేటువంటి గొప్ప పాఠాన్ని నేర్పినందుకు స్తోత్రాలు. నాడు పాత నిబంధన గ్రంథములో బలిపీఠం మీద నిత్యము రగులుతున్నటువంటి మంట వలె మా అందరి హృదయాలలో, జీవితాలలో మీ ప్రేమాగ్ని జ్వాలలు ఎల్లప్పుడూ మండే కృపను మాకు దయచేయండి. మా జీవితాలు మహిమతో ముగించే కృపను దయచేయండి. దేవా, ఇతరులను కలపాలి అనేటువంటి మంచి మంట మేము కలిగి జీవించే అనుగ్రహం మాకు దయచేయు. దయగల దేవా, మా లక్ష్య సాధనలో మేము శ్రమ అనే మంట కలిగి కష్టపడుతూ మాలో ఉన్నటువంటి ఆ యొక్క మంటను సాధించుకోవడం కోసం మేము శ్రమను నమ్ముకునే వారముగా మమ్ము దీవించండి. లక్ష్య సాధనలో ఎన్నో వెటకారాలు, నిందలు, వ్యతిరేకతలు ఎదురవుతున్న మోషేలాగున మేము ముందుకు సాగిపోయే అనుగ్రహాన్ని దయచేయమని, అపహాస్యపు మాటలనే ఆశీర్వాదపు ఓటలుగా మార్చే నిజమైన దేవుడైన మీరు మా యాత్రలో మేము ఎదుర్కొనే ప్రతి అపహాస్యాన్ని, వ్యంగ్యాస్త్రాన్ని, వెటకారాన్ని మీరే ఆశీర్వాదపు ఓటలుగా మార్చి మేము కోరుకున్న తీరానికి, గమ్యానికి మమ్మందరిని నడిపించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.